నా పేరు వెన్నా రామకృష్ణారెడ్డి, మాది అలవాల గ్రామం. మా పెదనాన్నగారి పేరు వెన్నా బాలకురెడ్డి. ఆయనకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 3 సార్లు సర్పంచ్గాను, ఒకసారి మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన పరపతి అనే ప్రజాదరణ ఓర్వలేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. మొదటిసారి పమ్మె వెంకటేశ్వరరెడ్డి మరియు పూజల రాముడు అనే 2 వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు గొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమో కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు మేము బతికించుకోగలిగాం. కేసు ఫైల్ చేసాం, కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసాము. కేసులో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. పడకపోగా తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తిని నిద్రలేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే ఆ మనిషి పైన గన్తో కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు దిగడం జరిగింది. అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ 20 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. అప్పుడు కేసు పెట్టాము. కానీ ఈ నిందితులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలని అడగటం జరిగింది. దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చూస్తామని మాకు భరోసా కలిగించారు. ఈ విషయంలో మొదటి నుంచి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలా సహకరించారు. కానీ మేము కోరుకునేది ఒకటి, మా ఫ్యామిలీ తరఫున ఎవరైతే మా పెదనాన్న హత్యకు కారకులు అయ్యారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడాలని కోరుకుంటున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు గారు సహకరిస్తారని మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.